హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నానండి. అంటే నేను కొబ్బరి నూనెతో కొంచెం ఆయిల్ తీసుకొని 2 కప్పుల వరకు ఆయిల్ తీసుకొని నేను ఏం చేస్తాను, ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనేది చూద్దాం. మంచి రెమెడీతో వచ్చానండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. తయారీ విధానం చూద్దాం. ఇక్కడ 2 కాఫీ కప్పులతో 2 కప్పుల వరకు తీసుకున్నాను. అంటే 100 గ్రాముల వరకు కొబ్బరి నూనె అనేది తీసుకున్నాను. చాలా ప్యూర్గా ఉంది. వైట్ కలర్లో ఉంది కదా, అది కొబ్బరి నూనె అండి, ఏమీ కాదు. తీసుకున్న కొబ్బరి నూనెలో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనేది పూర్తి వీడియో చూడండి, మీకు అప్పుడైతే కదా తెలుస్తుంది. ఇక్కడ మందార పువ్వులు, 4 మందార పువ్వులు, దాని రెక్కలు కానీ ఏమీ తీయడం లేదు, అలాగే వేసేస్తున్నాను. దాంట్లోనే 1 స్పూన్ వరకు మెంతులు జుట్టు పెరుగుదలకి బాగుంటుందండి, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం సాఫ్ట్గా మనకి ఉండడం కోసం నేను ఇక్కడైతే కనుక మందారాకులు అనేది యాడ్ చేశాను. మందారాకులు 10 నుంచి 15, ఒక గుప్పుడు వరకు గోరింటాకు తీసుకున్నానండి. ఎందుకంటే మనకి వైట్ హెయిర్స్ వచ్చిన లేదా జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఒక కండిషనర్ లాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక కండిషనర్ లాగా, హెయిర్ డై లాగా కూడా 2 విధాలుగా కూడా ఉపయోగపడతాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 వేసాము. గోరింటాకు, మెంతులు, మందారాకులు, మందార పువ్వులు కూడా వేసాము. మందార చెట్టుది ఏదైనా కూడా మనం వేస్ట్ చేయకూడదండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు కూడా అంతేనండి, మనం తినడానికి ఉపయోగపడతాయి, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు, ఆయిల్లో కూడా కాసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే మెంతులు కూడా చాలా మంచి అండి. అవి కూడా మనం ఉపయోగిస్తూనే మనం ఇలాగా ఈ ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెసింగ్ అనేది చెయ్యాలి. దీనికైతే మనకి ఒక 5 నిమిషాలు అనేది మనకి టైం అనేది కావాలండి. 5 నిమిషాలు కంటిన్యూగా మీరు సిమ్లో పెట్టే ప్రాసెసింగ్ చేశారంటే కనుక ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. మీరు తర్వాత దింపినాక కూడా ఆయిల్ అనేది ఇంకా కొంచెం కలర్ అనేది మారుతుంది. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, అదే కలర్ గ్రీన్ కలర్లో ఉండాలని ఏమీ లేదు. చూసారా, ఇలాగ కలిపేటప్పుడు మనకి గ్రీన్ కలర్లోనే యాక్చువల్లీ కనిపిస్తూ ఉంటుంది. బాగా కలుపుకుంటూ మనం ఇలాగే సిమ్లోనే ప్రాసెసింగ్ అంతా చేయాలి. మనకి ఏదో టైం అయిపోతుంది, కాసేసాంలే, మనకి దిగిపోయి ఉంటుంది అని కాకుండా ఆలోచించి మనమైతే కనుక ఈ ప్రాసెసింగ్ అనేది ఎగ్జాక్ట్లీ చేసామంటే మన జుట్టు పొట్టిగా ఉండే జుట్టు పొడవుగా మనకి ఎదగడానికి చాలా బాగుంటుంది. అన్నీ కూడా కండిషనర్గా కానీ లేదా జుట్టు బాగా రాలిపోతుంది అన్నప్పుడు కానీ మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి రెమెడీ కనుక మన ఛానల్లో చాలా అయితేనే హెయిర్ ప్యాక్స్ కానీ అన్నీ కూడా చాలా మటుకు చేశానండి. మీకు కావాలితే లింక్ ఇస్తాను కింద, ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. హెయిర్ ప్యాక్స్ కానీ లేదా హెయిర్ ట్రిప్స్ కానీ చాలా మట్టుకి నేను హెయిర్ డ్రై కూడా వేసుకొని ట్రై చేశానండి. అది కూడా చాలా బాగా నాకైతే రిజల్ట్ అనేది బాగా కనిపించింది. అదైతే కనుక చాలా బాగుందండి. కానీ మనకి ఎప్పుడు కెమికల్ ఉన్నాయి కాకుండా నార్మల్ యూజ్ చేసామనకే అంటే కనుక మనకి ఎక్కడన్నా ఫంక్షన్లు అప్పుడు తప్పదండి. నార్మల్ అప్పుడు ఇలాగా మన ఆయిల్ అనేది ఇలాగ నార్మల్ పెట్టుకునే కన్నా ఇలాగా మనం కాసుకుని నూనె పెట్టుకున్నామంటే కనుక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు కూడా లెంతీ పెరుగుతుందండి, జుట్టు కూడా మృదువుగా ఉంటుంది, జుట్టు రాలుగా దృఢంగా భలే ఉంటుందండి. జుట్టు అనేది సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎంత గరిజాల జుట్టు అయినా సాఫ్ట్గా కావాలనే వాళ్ళు ఇలాంటి ఆయిల్ కనుక యూజ్ చేసినట్లయితే కనుక ఒక 1 మంత్ అయినా యూజ్ చేయండి కంటిన్యూస్గా. నైట్ టైం ఫుల్గా పెట్టేసి మార్నింగ్ అనేది మీరు స్నానం చేసుకున్నారంటే బాగా తలకు పట్టించేసి మసాజ్ చేశారంటే కనుక ఈ ఆయిల్ చాలా బాగుంటుంది. చల్లార్చాక ఈ విధంగా ఉంటుందండి మనది ఆయిల్ అనేది. దాంట్లోనే మనకి బాగా వడగట్టుకుంటే మనకి 2 కప్పులు వేసాం కదా, 2 కప్పులకి 2 కప్పులు అనేది వచ్చేస్తుంది. ఏంటి ఇంత నల్లగా ఉంది అని ఆలోచించొద్దండి. అది కాసేటప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి నెయ్యి కొంచెం మాడితే ఎలా ఉంటుందో సేమ్ డిట్టోటు అలాగే ఉంటుంది. మీరు కావాలనుకుంటే కర్రీ లీఫ్ కూడా వేసుకోవచ్చండి.
నేనైతే ఈసారి ఇలాగే కాసాను, ఎందుకంటే ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. జుట్టు మాత్రం ఎలా అంటే మీరు కండిషనర్ అనేది కెమికల్ ఉంటుంది కదా, అలా యూజ్ అవ్వకుండా ఇలా కొబ్బరి నూనె వాడి తలకి స్నానం చేసినట్లయితే, లేదా కొంకుడికాయ సీకా పొడి పెట్టుకున్నారంటే జుట్టు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని మాకు ఖచ్చితంగా మెయిల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దా